హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే 9వ రోజు. ఇక్కడైతే మొత్తానికి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. 9 మంది అయితే పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. 9 ఇల్లు. అందుకనేసి అయితే ఈరోజు రెడీ అయిపోయాను మొత్తానికి. ఇక్కడ గంగమ్మ గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. గంగమ్మని అయితే దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అనేసి అయితే అక్కడికి వచ్చాను. చూడండి, గంగమ్మ తల్లిని అయితే దర్శనం చేసేసుకున్నాను. ఇప్పుడైతే శనగలు అయితే ఉడకబెడుతూ ఉన్నారనమాట. అక్కడికైతే వచ్చాను. చూడండి, ఇక్కడ శనగలు అయితే ఉడకబెడుతూ ఉన్నారు. మా ఇంట్లో అయితే కాదు, బయట అయితే ఉడకబెడుతున్నారనమాట. అక్కడికైతే వచ్చాను. చూడండి, శనగలు అయితే ఉడికిపోయాయి, పక్కన పెట్టేస్తున్నారు. శనగలే కాదు, వడపప్పు పానకం కూడా చేయాలనేసి అయితే ఇక్కడ వడపప్పు అయితే నానబెట్టాను మా ఇంట్లో. చూడండి, ఇదైతే వడపప్పు ఇక్కడ నానబెట్టేస్తున్నాను అనమాట. అందుకనేసి అయితే ఇక్కడ తీస్తూ ఉన్నాను బయటికి. చూడండి, ముందే అయితే నానబెట్టేశాను. ఇక్కడ బెల్లం అయితే రెడీగా పెట్టేశాను. ఇప్పుడు పానకం కోసం అయితే 2 బిందెల్లో అయితే తయారు చేశారనమాట. ఇక్కడైతే నేను చూడండి వీడియో కోసం అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. పానకం కూడా రెడీ అయిపోయాయి. మొత్తం తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే రమ్మన్నారు. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాను, వచ్చేసాను అనమాట. చూడండి, ఇక్కడైతే నెక్స్ట్ డే అయితే కళ్యాణం అనమాట రాముల వారికి. అందుకనేసి అయితే డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే భజన చేస్తూ ఉన్నారు. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ భజన చేస్తూ ఉన్నారు. భజన కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే శనగలు అవి పెడతారనమాట. అందుకనేసి అయితే ఇప్పుడైతే భజన పాటలు అయితే కొన్ని అయితే మీకోసం యాడ్ చేస్తూ ఉన్నాను. చూడండి.
చేస్తాం